పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుని సన్నిధిలో, దేవుని ఆవరణంలో ఒక దినము గడిపితే 1000 దినాలు శ్రేష్టమని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. భక్తుడైన దావీదు చెప్తున్నాడు తన అనుభవాన్ని బట్టి. ఒక దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అంటారు. అంటే ఈ ప్రపంచంలో ఒక సినిమా థియేటర్లో గడిపిన దానికంటే, ఒక పార్కుల్లో గడిపిన దానికంటే, సెల్ ఫోన్ ముందు గడిపిన దానికంటే, ముసలమ్మ ముచ్చట్లతో కూర్చుని సమయాన్ని గడిపిన దానికంటే, వ్యర్థమైన సంభాషణలతో గడిపిన దానికంటే, దేవుని సన్నిధిలో గడిపిన దానికి ప్రభు అంటున్నాడు, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో, దేవుని ఆదివారం విశ్రాంతి దినాన ప్రభు సన్నిధిలో ఒక క్రైస్తవుడు, ఒక నిజమైన భక్తుడు, దేవుని ప్రేమించిన వాడు, ఆయన 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాడు. ఆ దినాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. యూదులకు 7వ దినం విశ్రాంతి దినం. క్రైస్తవులైన మనకి ఆదివారం పునరుద్ధాన దినం అని ప్రభు చెప్పాడు. ఆయన పునరుద్ధాన దినం. దేవుడు మనకు 6 దినాలు పని చేసుకునేటికి మనకు ఆరోగ్యం ఇచ్చాడు. రాకపోకల్లో తోడుకున్నాడు. దేవుడు మనకు ఆహారం ఇచ్చాడు. అన్ని విషయాల్లో తోడుకున్న దేవుడు ఆదివారం రోజు ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనతో గడపాలని, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలని, కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలని కీర్తనలు పాడుతూ ఆయన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఆ దినాన్ని ప్రభు నిర్ణయించుకున్నాడు. ఆ భక్తుడు, దావీదు భక్తుడు అంటాడు, ఆయన సన్నిధిలో గడుపుట, ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంటున్నారు. అదే 2 దినాలు గడిపితే 2000 దినాల కంటే, 2000 సంవత్సరాలు, 2000 దినాల కంటే శ్రేష్టం కదా. బాబు, ఈరోజు నీ సమయాన్ని దేంతో గడుపుతున్నావు? నీ యొక్క సమయాన్ని దేంతో గడుపుతున్నావు? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావా? ఈరోజు కుటుంబ ప్రార్థన చేసుకున్నావా? ఎర్లీమార్నింగ్ లేసి ప్రార్థన చేసావా? 24 గంటల్లో దేవునితో ఎంతసేపు గడుపుతున్నావు? ఈరోజు ప్రభు నిన్నే అడుగుతున్నాడు. ఇంకో మాట అంటున్నాడు, దేవునితో గడిపితే మన జీవితాల్లో, దావీదు జీవితంలో పొందుకున్న గొప్ప శ్రేష్టమైన అనుభవాలు మనతో చెప్తున్నాడు. అవేంటో మీకు చెప్తాను. దాని ముందు ఒక మాట అంటాడు, భక్తిహీనుల గుడారంలో, దానికంటే అంటాడు ఆయన, భక్తిహీనుల గుడారంలో ఆయన గడిపితే నివసించుట కంటే, భక్తిహీనులు కూడా నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారమునంత ఉండటం నాకు ఇష్టం అన్నాడు. భక్తిహీనుల గుడారంలో భక్తిహీనులతో సాంగత్యం చేస్తూ భక్తిహీనులతో నువ్వు గడిపితే అది నీకు నష్టం అని ప్రభు చెప్తున్నాడు. దావీదు భక్తుడు రాజు అవ్వక మునుపు తాను సౌలు దగ్గర గడిపాడు. కొంతకాలం సౌలు దగ్గర ఉన్నాడు. సౌలు దగ్గర ఆయుధాలు మోసేవాడు ఉన్నాడు. అలా సౌలు దగ్గర ఉన్నప్పుడు ఆ సౌలు దావీదు విషయంలో ఏం చేశాడో తెలుసండి? ఒక మాట చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో చూసినట్లయితే, గొలియాతు మీద దావీదు జయం పొందిన తర్వాత సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని వారందరూ కూడా దావీదుని 10,000 కొలది హతం చేసిరని దావీదుని పొగిడారు. అప్పుడు సౌలు యొక్క ఉద్దేశం చెప్పమంటారండి? చూడండి, 18వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, జాగ్రత్త 9వ వచనం చూసినట్లయితే, దావీదు కాబట్టి
నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూపాను అని రాయబడింది. సౌలు దగ్గర ఉన్నాడు దావీదు, కానీ సౌలు యొక్క చూపు ఎలాంటిదో తెలుసా? సౌలు యొక్క ఆలోచన ఎలాంటిదో తెలుసా? దావీదు సౌలుకు మేలు చేశాడు. గొలియాతుని ఎవరో జయించలేకపోతే, గొలియాతుని చూసి అందరూ భయపడుతుంటే, వాళ్ళ గుండెలు కూడా కలవడంతో కరిగిపోతుంటే దావీదు నిలబడి గొలియాతుని యుద్ధంలో జయించి నిలబడితే సౌలు కృతజ్ఞత కలిగి ఉండవలసిన వాడు దావీదు సౌలుకు మేలు చేశాడు. కానీ ఆ సౌలు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? దావీదు మీద విషపు చూపు చూస్తున్నాడట. వినండి, విషపు చూపు చూస్తున్నాడు. మనుషులు ఈ లోకంలో అలాగే ఉంటారండి. నువ్వు మేలు చేస్తే నీకు కీడు తలపెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నువ్వు సహాయం చేస్తే నీ వెనకాల గోతులతో వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు పైకి మాట్లాడతారు కానీ వాళ్ళ ఒళ్ళు, వాళ్ళ హృదయం, వాళ్ళ తలంపులన్నీ కూడా విషము కలిగి ఉంటారు. గమనించండి, దావీదుకి ఆ విషయం తెలియక సౌలు దగ్గర కూర్చున్నాడు. నాటి నుండి దావీదు మీద విషము చూపు కలిగి ఉన్నాడు, పగబట్టాడు దావీదు మీద. రెండవ మాట అంటాడు చూడండి, దావీదు అక్కడ కూర్చున్నప్పుడు జాగ్రత్తగా వినండి, 11వ వచనం. ఆయన దావీదు ఎదుట దురాత్మ సౌలు మీద, దేవుని యొద్ద నుండి సౌలు మీదకి బలముగా వచ్చినందున, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతను ఇంటిలో ప్రవశించుండగా దావీదు మునుపట్టులాగున వీణ చేత పట్టుకొని వాయించును. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకొని సౌలు ఆ ఈటెను విసిరాను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాడు. భక్తిహీనుడు గుడారంలో ఉన్నాడు దావీదు. దావీదుకి దురాత్మలు పడితే ఒకసారి గొలియాతుని జయించి మేలు చేశాడు సౌలు రాజ్యానికి, సౌలుకి. రెండవది దురాత్మ పడితే దావీదు ఒక వీణ తీసుకొచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తున్న సమయంలో సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. అయినా సౌలు కృతజ్ఞత లేకుండా దావీదును ఒక వీటి తీసుకుని దావీదును పొడిసి గోడకు బిగించి చంపుదామని వీటి విసిరాడంట. ఒకసారి కదా 2 సార్లు. తెలుసండి, దావీదుని దేవుడు తప్పించాడు. అందుకని దావీదు అంటాడు, భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా దేవుని మందిరపు ద్వారమునంత నివసించటం మేలు అంటాడు. అమ్మా బాబు, నువ్వు ఎవరి ఇంటి దగ్గర నివసిస్తున్నావు? భక్తిహీనుల ఇంటి దగ్గర నివాసం చేయొద్దు, భక్తిహీనులతో సాంగత్యం చేయొద్దు. అప్పుడు దావీదు సౌలు చేతుల నుంచి తప్పించుకున్నాడు. దేవుడి సన్నిధిలోకి వచ్చి దావీదు దేవుడిలో ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఎవరో తెలుసా? ఒక మాట అయ్యా, నీ ఆవరణలో ఒక్క దినము గడిపితే చాలయ్యా, మీ ఈ దినాల కంటే శ్రేష్టం అంటూ ఉన్నాడు. అప్పుడు దావీదుని దేవుడి సన్నిధిలో గడిపినప్పుడు ఈ శత్రువుల మీద దావీదుకి నలుదిక్కులా కూడా ఏం చేశాడో తెలుసా అండి? దావీదుకి శత్రువుల మీద నలుదిక్కులా కూడా విజయాన్ని దేవుడు దయచేశాడు. ప్రభు స్తోత్రం కలగలేదు. శత్రువు మీద నలుదిక్కుల దావీదుకి ఆయన విజయం దయచేశాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో దావీదు ఒక మాట అంటాడు కదా, ఆయన కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే 26వ అధ్యాయం కీర్తన గ్రంథము 4వ వచనం చూసినట్లయితే, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసించుకోరుచున్నాను. స్తోత్రం. దావీదు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను భక్తిహీనుల దగ్గర నివాసం చేశాను కానీ నాకు కీడు కలిగింది. అందుకని నీ సన్నిధిలో ఒక దినము గడిపితే
1000 దినాల కంటే శ్రేష్టం కాదయ్యా, 1000 దినాల కంటే శ్రేష్టం. ఏ శ్రేష్టం కలిగింది తెలుసండి? ఆయన ఏ శ్రేష్టతని దావీదుకి ఇచ్చాడో తెలుసండి? జాగ్రత్తగా వినండి. ఆయన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ప్రవేశించాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం చూసినట్లయితే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అతని నెమ్మదిని కలుగజేశాడు. చూసారా? దేవుడి సన్నిధిలో గడిపిన దావీదుకి నలుదిక్కుల అతనికి నెమ్మది కలుగజేశాడు. అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చాడు. చూసారా? ఆయన ఒక 7వ అధ్యాయంలో మాట్లాడాడు. చూడండి 8వ వచనం, కాబట్టి నా సేవకుడికి దావీదు ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులనున్న నిన్ను గొర్రెల దొడ్డల నుండి తీసి ఇశ్రాయేలును నా జల్లి మీద అధిపతిగా నియమించింది. దేవుడి సన్నిధిలో గడిపితే 1000 దినాలు శ్రేష్టం అన్నాడు కదా. చూడండి, గొర్రెలు కాసుకుని నిన్ను తీసుకుని వచ్చి ఇశ్రాయేలు నా జల్లి మీద నా దావీదును అధిపతిగా చేశాడట. 1, నలుదిక్కుల శత్రువుల మీద జయమిచ్చాడు. 2, దావీదుకి నలుదిక్కుల నెమ్మదిని కలుగజేశాడు. 3, గొర్రెల దొడ్లో కాసుకున్న గొర్రెలు కాసి దావీదుని ఇశ్రాయేలు జల్లి మీద, ప్రజల మీద ఒక రాజుగా నియమించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఒక పక్క భక్తిహీనుడు ఇంటిలో నివసిస్తుంటేనేమో సౌలు విషపు చూపు చూశాడు, ఈటితో పొడిచి చంపాలని చూస్తున్నాడు. అక్కడ ఆయనకి భక్తిహీనుడు నివాసం ఉంటలా. అందుకే దావీదు అన్నాడు, నా దేవుడు మందిరపు ద్వారము దగ్గర నివసిస్తే చాలు అన్నాడు. నివసిస్తే ఏం జరిగింది? ఇచ్చాడు. ఇంకో మాట అంటాడు, అతడు పోవు చోట్లెల్లా నేను అతనికి తోడుగా ఉండి అతని శత్రువులు ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులకు కలిగిన పేరు వంటి పేరును నీకు కలుగు చేయుచున్నాను. స్తోత్రం. ఆయన ఏం చేశాడండి? అతను పోవున్న చోట్లెల్లా అతనికి తోడేంటి అతని శత్రువుల మీద జయము చేసి లోకములోని గనులకు కలిగినటువంటి పేరు వంటి పేరును నేను నీకు కలుగు చేస్తానన్నాడు. దావీదు కలుగు చేశాడు. ప్రైస్లా. దేవుడి సన్నిధిలో గడిపిన దావీదుకి నలుదిక్కుల శత్రువుల మీద విజయం ఇచ్చాడు. దేవుడి సన్నిధిలో గడిపిన దావీదుకి అతను నలుదిక్కుల నెమ్మది కలుగు చేశాడు. దేవుడి సన్నిధిలో గడిపిన దావీదుకి అతని గొర్రెల దొడ్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి రాజుగా చేశాడు. దేవుడి సన్నిధిలో గడిపిన దావీదుకి అతను పోవు చోట్లెల్లా దేవుడు తోడై ఉన్నాడు. ఆయన లోకములోని గనులకు కలిగిన పేరు వంటి పేరును కలుగు చేశాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ పొందుకున్న దావీదు అంటాడు, ఇలా కీర్తన గ్రంథాన్ని చదువుకున్నాం కదా, ఏమంటాడంటే, అయ్యా ఒక వరం అడుగుతున్నానయ్యా, దినమునకు 3 గంటలు ప్రార్థన చేస్తేనే, 7 మార్లు స్తుతిస్తేనే నా జీవితంలో ఎంతగా చేసేవయ్యా. అయ్యా, భక్తిహీనుల నివాసం వద్ద నివసిస్తే నా జీవితంలో నన్ను చంపాలని చూశాడయ్యా సౌలు. అందుకని అంటాడు, అయ్యా ఒక వరం అడుగుతున్నానని, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ వరం నాకు చాలయ్య అన్నాడు. ఎవరైనా నాకు ఆ డబ్బులు కావాలనో, నాకు ఈ ఆస్తి కావాలనో, లేదా నాకు ఈ భవనం కావాలనో వరాన్ని కోరుకుంటారు, బంగారం కావాలని కోరుకుంటారు. కానీ దావీదు అంటాడు, నీ సన్నిధిలో నా జీవిత కాలం అంతా నివసించినట్లుగా ఒక వరం దయచేయని కోరుకున్నాడు. ఈరోజు మనం కోరుకుంటున్నావా? దేవుడి మందిరంలో ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నావా? దావీదు అంటాడు, అయ్యా నువ్వు చేసే సమాధిలో రండి నా ప్రాణమును విమోచించేవయ్యా. నీవు చేసిన ఉపకారంలోనే దేన్ని మరుడయ్యని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడే. ఈ నెలంతా, ఈ వారమంతా దేవుడికి ఎన్నో మేలు చేశాడే. ఆయన మందిరంలోకి వచ్చి, ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? నీతో కలిసి భోజనం చేరుకున్న దేవుడికి ప్రార్థన చేసావా? జాగ్రత్త ప్రియులరా, ఆ దేవుడు మనకు తోడై ఉండాలి. అలా నిర్ణయించుకున్న దావీదుకి ఏమంటాడు తెలుసండి? దావీదుని ప్రభు మెచ్చుకొని ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసండి? చివరికి ఏం మాట చెప్తాను. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము. 9వ అధ్యాయం చూసినట్లయితే 2:9 అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే అన్నాడు కదా దావీదు, నా జీవితకాలం అంతా నీ మందిరంలో నివసింపబోతున్నానని అన్నాడు కదా, నీ ప్రసన్నతను చూడాలన్నాడు కదా, ఆయన ఒక వరం అడిగాడు కదా.
అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? 2వ రాజుల 9వ అధ్యాయము 19వ వచనం చూస్తే అప్పుడు అంటాడు, అయినను యెహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిచెదనని మాట ఇచ్చాను. చూసారా? యెహోవా సదాకాలము దావీదుకి సంతానమునకు సదాకాలము ఆయన దీపము నిలిచి ఉంటుందంట. స్తోత్రం. ఆయన దీపం ఆరిపోదంట. నీ తరాల వరకు నీ బిడ్డలు రాజులుగా ఉంటారు. నీ దీపం ఆరిపోదు. సద్భూమి ఉన్నంత వరకు నువ్వు వెలుగుతూనే ఉంటావు, నువ్వు ప్రచురించబడుతూనే ఉంటావు, నీ బిడ్డలు రాజ్యాలు వేరుతూనే ఉంటారని దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. ఒక దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టంగా దీవిస్తే అసలు జీవితకాలం అంతా కూడా నా మందిరంలో ఉంటారని చెప్పిన దావీదుకి అంటాడు, భూమి సదాకాలము నా దీపము దావీదుకు నిలిచి ఉంటుందని ప్రభు చెప్పాడు. స్తోత్రం. అది దీపం అనగా ఆశీర్వాదం, వెలుగు. ఈ రోజున ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఉన్నాడే, అతను దావీదు వంశస్థుడే. దావీదు సంతతి వాళ్ళనే ఆయన ఈరోజు ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఒక ప్రెసిడెంట్గా ఉన్నాడు. ప్రభు స్తోత్రం. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధిలో గడపాలని, దేవుడికి ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు అంటున్నాడు. దేవుడి సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దావీదు అంటాడు, భక్తిహీన గుడారం నివసించటం కంటే నా దేవుని మందిరపు ద్వారం దగ్గర నివసించటం మీరన్నాడు. మరియు నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధిలో ఆయన కృతజ్ఞతా స్థుతులు చెల్లించకుండా, ఆయన పాదాల దగ్గర ప్రార్థించకుండా, ఆయన చేసిన మేలును తలంచి ఆయన్ని మర్చిపోతే ఎలాగా? దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని స్తుతించు, ఆరాధించు. దావీదుకి నలుదిక్కుల నెమ్మది కలుగు చేశాడు. దావీదుకి నలుదిక్కుల శత్రువుల మీద జయమిచ్చాడు. దావీదుని గొర్రెలదొడ్లో ఉన్న దావీదుని తీసుకొచ్చి అధిపతిగా దీవించాడు. దావీదుని పోయిన చోట్లల్లా నేను అతనికి తోడై ఉండి లోకములోని గర్రెలకు పేరు కలుగు చేస్తున్నాడు. ఒక మాట అన్నాడు, దావీదుతో సదాకాలం నా దీపము దావీదుకి ఉంటుంది, సదాకాలం అతనికి అతని కుమారులకి నా దీపం తనకు పైగా ఉంటుంది అని ఆశీర్వదించాడు. ఈరోజు దావీదు తన జీవితంలో చనిపోయేటప్పుడు నిండు మనసుల విషయంలో ఐశ్వర్యము, ఘనత, ప్రభావం కలిగిన వాడే ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు స్తోత్రం. ఈరోజు నువ్వెందుకు ఆయన సన్నిధిలో నివసించకూడదు? అలా నివసించు, నువ్వు ధన్యుడిగా అవుతావు, నీకు మేలు కలుగుతుంది. నీకు నీ బిడ్డలకి ఒక్క దినము గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టం అంటే, జీవితకాలం అంతా ప్రభు సన్నిధిలో అంటే నీ తరతరాలకి దేవుడు నిన్ను నీ బిడ్డలకు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఆ దేవుని యొక్క సన్నిధి, ఆ దేవుని యొక్క తోడు ఎల్లప్పుడూ మీకు తోడైన కాపాడును కాక. ఆ దావీదుకు చూపిన శాశ్వతమైన కృప దేవుడు మీకు దయచేయును కాక. ఆమేన్.